ఏపీలో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కూడా అయితే వచ్చేసింది కదా! నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటున్నారు? పక్కా వైసీపీ. యువతకు చాలా మేరకు డిగ్రీలో డబ్బులు రీయింబర్స్‌మెంట్ అనేది రాలేదు. పీహెచ్‌డీ వాళ్ళకి కూడా చాలా మందికి అందలేదు అని అంటున్నారు కదా! ఎలిజిబిలిటీ ఉంటే అందుతది కదా! అంటే అది దేనివల్ల అని అంటున్నారు. చాలా మందికి అందలేదని చాలా మంది విద్యార్థులు బయట వ్యక్తం చేస్తున్నారు. నేనైతే ఎవరిని చూడలేదు నాకు రాలేదని చెప్పడం అయితే. హ్మ్. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి వచ్చేసాయి. హ్మ్. ఆహ్, ఇంకా ఇప్పుడొస్తే మళ్ళీ ఇంకా బెటర్ చేస్తారనుకుంటున్నాను. హ్మ్. ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తున్నాం నాడు స్కీముల కింద మనకి హ్మ్. గవర్నమెంట్ స్కూల్స్ హ్మ్. పిల్లలకి ఉచిత ట్యాబ్‌లు ఇచ్చేసి ఎయిత్ వాళ్ళకి హ్మ్. లేడీస్‌కి సైకిల్ ఇవ్వడం గాని, హ్మ్. అమ్మఒడి ఇవ్వడం. హ్మ్. నాకు తెలిసి ఎడ్యుకేషన్ సెక్టార్‌లో ఇంతకుముందు ఏ ఏ స్టేట్ ఇలా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఆహ్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో పెట్టేస్తున్నాడు గవర్నమెంట్ స్కూల్‌లోనే ఫ్రీగా. ఇంకంతకు మించి ఏం కావాలి స్టూడెంట్స్‌కైతే. బ్రైట్ జగన్ ఫ్యూచర్ ఉంటది. పరిపాలనలో రౌడీ రాజకీయాలు తప్ప మరి మెయింటెనెన్స్ రాజకీయాలు ఏమి లేవంటున్నారు. రౌడీ అంటే ఆళ్ళందరూ పిచ్చోళ్ళు. ఇప్పుడు ఆయన ఒకసారి కూడా మీటింగ్‌కొచ్చి నువ్వు అది, నేను ఇది, నువ్వు పీకేస్తాను. తొడగొట్టి ఆయన ఎప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేదు. నేనే కాదు ఎవరు చూడలేదు. పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఒక్కసారి పవన్ కళ్యాణ్ పేరు పెట్టి అన్నాడే తప్ప ఎవరు ఏమి అనట్లేదని ఆయన పేరు పెట్టి పిలవటం గానీ, ఇట్లా అనడం గానీ నేనైతే చూడలేదు. ఎవరు చూడలేదు కూడా. అంటే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలకి కొంతమంది నుంచి ఇప్పుడు పులివెందులో చూసుకున్నట్టయితే సునీత గాని, తన అన్నయ్య గాని ఇద్దరు పోటాపోటీ అంటున్నారు. ఇక్కడ చూసుకున్నా కేంద్ర స్థాయిలో చూసుకున్నా గాని ఇద్దరు అన్న చెల్లెళ్ళే పోటీ పడుతున్నారు. ఇక అక్కడ చూసుకున్న గ్రామ స్థాయిలో కూడా ఇద్దరు పోటీ పడుతున్నారు. సో, అన్న చెల్లెల్లో అన్నలు గెలుస్తారా? చెల్లెలు గెలుస్తారా అనుకుంటున్నారు? జగనే గెలుస్తాడు. వైసీపీ గెలుస్తది. వైసీపీ. వైసీపీ గెలుస్తది. సో, వైసీపీ గెలిస్తే ఏ మేరకు డెవలప్‌మెంట్ మరి ఇప్పుడు చేస్తారనుకుంటున్నారు? ఫస్ట్ దేనిపైన దృష్టి ఇప్పుడు పెడతారు? ఫస్ట్ మనకి వచ్చిన లాస్ట్ టైం టీడీపీ ఉన్నప్పుడు మనకొచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ 35,000. ప్రెజెంట్ మనకి 2019 నుంచి 24 దాకా వచ్చింది ఇన్వెస్ట్‌మెంట్ మన స్టేట్‌లో 5,00,000 క్రోర్స్ వచ్చింది. ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ అవుతుంది. ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవుతుంది. అంటే ఆయన ఆల్ సెక్టార్స్‌ని ఒకేలాగా అంటే ఇప్పుడు డెవలప్‌మెంట్ అంటే ఒక 2 ఇయర్స్‌లో అవ్వేది కాదు కదా! స్లోగా అవ్వేది దాన్ని డెవలప్‌మెంట్ అంటారు. ఒకసారిగా ఏందంటే గ్రాఫిక్స్ అయితే ఏమి ఎయట్లేదు కదా ఆయన. ఆయన చెప్పినట్టు పోర్ట్స్ కట్టిస్తున్నాడు, ఫిషింగ్ హార్బర్స్ కట్టిస్తున్నాడు. అట్లా అవొస్తే ఇంకా ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతాయి కదా మన దగ్గరికి. సో, ఇప్పుడు మళ్ళీ వచ్చిన వైసీపీ ప్రభుత్వమే వస్తుందండి. వైపీసీ అది నేను 175 అని చెప్పను గానీ, ఈవెన్ ఒక్క సీటు, 2 సీట్లతో అయినా వైసీపీ వస్తది.